యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. ఒక భక్తుడు తన ఆత్మీయ జీవితంలో దిద్దుబాటు చేసుకోవాల్సిన సంగతుల విషయమై దిద్దుబాటు చేసుకుంటే ఆ తర్వాత మిగిలిన సంగతులు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఏ భక్తునితోనైనా దేవుడు ముందు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నీవు చక్కగా నిలువు, తర్వాత నేను నీతో మాట్లాడాలి అంటాడు. చక్కగా నిలువు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతిక జీవితంలో నాకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో నీవు దిద్దుబాటు చేయబడాలి, సరి చేసుకోవాలి. అలా చక్కదిద్దుకో, ఆ తర్వాత నేను నీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను. అప్పుడు నా మాటలు వినడానికి నీవు యోగ్యుడు అవుతావు. అంతేకాదు, నా మాటలు ప్రకటించడానికి కూడా నీకు అర్హత లభిస్తుంది. కాబట్టి నా వాక్కు నీకు అందాలంటే ముందు నీ నడతలు నువ్వు దిద్దుకోవాల్సి ఉంది, నీవు చక్కగా నిలవాల్సి ఉంది. యెహెజ్కేలు ట్రై చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే దేవుడు ఇలా చెప్పాడు, అయితే నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. అయితే ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అన్నాడు. అంటే యెహెజ్కేలు తనంతటా తాను ప్రయత్నం చేశాడు దేవుడు కోరినట్లు చక్కగా నిలవడానికి. ఈరోజు మనం తిప్పలు పడ్డట్టు మనంతటా మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని చాలా తప్పిస్తాం. అది మనంతటా మనకి సొంతగా చేతనైతే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. అది మనకు చేత కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అందించాడు. ఆ ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. పరిశుద్ధాత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఆయనలో మనల్ని ముద్రించాడు. ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమా వచనం చెప్పు. 30 చాలు, గుర్తు రాసుకోండి అంతే. 4:30. మీ నోట దూషణ దుర్భాష రానియొద్దు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. తర్వాత విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయనతో మీరు, మీతో ఆయన ఒక సీల్ వేసినట్టుగా ప్యాక్ చేయబడి ఉన్నారు అనే మాట అక్కడ వాడాడు. యెహెజ్కేలు తనంతట తాను నిలబడడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా విఫలం అయిపోయింది. దేవుడు కోరిన చక్కగా నిలువు అనే మాటను నెరవేర్చలేకపోయాడు యెహెజ్కేలు. అయితే దేవుని ఆత్మ ద్వారా ఆయన నిలవగలిగాడు. అంటే యెహెజ్కేలు తనంతట తాను చేయలేని పనిని దేవుని ఆత్మ ఆయనలోనికి ప్రవేశించడం ద్వారా ఆయన చేయగలిగాడు. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. హల్లెలూయా. ఆనాడు యెహెజ్కేలులోనికి ప్రవేశించి యెహెజ్కేలును చక్కగా నిలిపి దేవుని వాక్కు తనకు అందేటట్టు చేసినటువంటి ఆత్మ ఈరోజు నీకు నాకు అనుగ్రహించబడ్డాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి బలముగా వీచు గాలి వంటి శబ్దము రాగా అగ్ని నాలుకల వలె విభాగింపబడి భూమి మీదకైన అపోస్తలుల మీదకి దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన భూమి మీదనే తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాల్లో సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. చదువు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి, యెహెజ్కేలు దగ్గర అంటాడు, నీవు చక్కగా నిలువు, నేను నీతో మాట్లాడాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ముందు నేను నీకే మాట్లాడితే కొన్ని ఆజ్ఞలు ఇచ్చానో ఆ ఆజ్ఞలను అనుసరించి నువ్వు జాగ్రత్తగా నిలువు, తర్వాత మరికొన్ని సంగతులు నీకు చెప్తాను. చక్కగా నిలువు అంటే అది. నీకు ముందు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చానో, ఏ విషయాల్లో అయితే నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు వార్నింగ్స్ ఇచ్చానో, హెచ్చరికలు ఇచ్చానో, ఆజ్ఞలు ఇచ్చానో, వాటిని అనుసరించి నువ్వు జాగ్రత్తగా ఉండు. తర్వాత ఇక నీకు బోల్డని సంగతులు చెప్పి నేను వాడుకోవాల్సి ఉంది అంటాడు. ఆ కిందనే ఆత్మ ప్రస్తావన తెచ్చాడు. గమనించారా? నువ్వు చక్కగా నిలవబడు అంటే నా ఆజ్ఞలు గైకొను, నేను నీతో మాట్లాడాలి అని, చక్కగా నిలవాలి, ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి అన్న పాయింట్ ని ఎక్కడైతే ఇచ్చాడో ఆ కిందనే ఆత్మను కూర్చున్న ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో
మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు అని చెప్పి వెంటనే కింద పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అని నేను మీతో చెప్తున్నాను, కానీ గైకొంట మీకు మీ అంతటా మీకు చేత కాదు. నా ఆజ్ఞ ప్రకారం బ్రతకాలని మీరు తిప్పలు పడతారు, కానీ మీ అంతటా మీకు అది సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే కింది వచనాల్లోకి రావాలి. ఏంటంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తుతి. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడాను నివసించును, మీలో ఉండును. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆ పొందనేరదు అన్న మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక మనిషిని పొందుట ఎట్ట కుదురుతుంది? శక్తి పొందుకున్నట అనే మాటను మనం వాడొచ్చు. బలం పొందుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు, తెలివిని పొందుకున్నాడు, వివేకాన్ని పొందుకున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అని వీటిని గురించి మాట్లాడతాం. కానీ అక్కడ పరిశుద్ధాత్మ ఆయన 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 అని ఆయన అనే ప్రస్తావన ఒక వ్యక్తిని తెచ్చి లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందుకొననేరదు అనే మాట వాడాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్త్యా శక్త్యా? ఆ మాటతో అక్కడ రెండు విషయాలు బయట పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనలోనికి వచ్చి ఆయన శక్తిని మనం పొందుకున్నట్లు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. యెహెజ్కేలుకు నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నిలబడాలని చెప్పిన దేవుడు తనంతట తాను యెహెజ్కేలు నిలవలేడని తన పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపి నిలబెట్టిన ఆ దేవుడే, ఆ ప్రభువే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారని చెప్పి మనంతటా మనం తిప్పలు పడే పరిస్థితి లేకుండా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఆయన ద్వారా మీరు నా ఆజ్ఞను గైకొనగలుగుతారు అనే రహస్యాన్ని ఓపెన్ చేశాడు అక్కడ. మరి కొన్ని చోట్ల కూడా అంతే వస్తుంది. ఆజ్ఞ ప్రస్తావన వచ్చింది, తర్వాత ఆత్మ ప్రస్తావన వచ్చింది. మీరు పరిశీలించి చూడగలిగితే తర్వాత ఇంటికి వెళ్ళినాక ధ్యానించుకోండి. జస్ట్ మీకు రెండు రిఫరెన్స్లు చూపించాను నేను. చక్కగా నిలువు అన్న కాడ ఆత్మ ప్రస్తావన, ఆజ్ఞ గైకొనుకో అన్న కాడ ఆత్మ ప్రస్తావన. రైట్. పరిశుద్ధాత్మ భూమి మీద భక్తుల విషయంలో ఎలా క్రియ చేస్తున్నాడో బాగా వినాలి. పరిశుద్ధాత్మ భూమి మీద భక్తుల విషయంలో ఎలా క్రియ చేస్తున్నాడో, దురాత్మ కూడా భూమి మీద భక్తుల్ని, అప్పుడే భక్తులకు వచ్చేవాళ్ళని, భక్తులకు ఇంకా రాని వాళ్ళని మొత్తాన్ని వాడు కూడా వశపరచుకోవడానికి దురాత్మ కూడా క్రియ చేస్తుంది. భూమి మీద రెండు ఆత్మల పోరాటం జరుగుతుంది. ఒకటి దేవుని ఆత్మ, రెండు దురాత్మ. దేవుని ఆత్మ మనుషుల్ని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దురాత్మ కూడా మనుషుల్ని వశపరచుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంది. మనమైతే తాపీగా సాఫీగా అలా సాగిపోతా ఉన్నాం, కానీ మనకు అర్థం కాకుండా ఆత్మల లోకంలో జరుగుతున్న ఈ ప్రచండ పోరాటం మనకు తెలియదు. మన ఆత్మల వెనక కూడా ఈ భీకర పోరాటం జరుగుతుంది, ఈ పెనుగులాట జరుగుతుందన్న సంగతి మనకు అస్సలు తెలియదు. పొద్దున్న లెగుస్తాం, మొహం కడుక్కుంటాం, ఫుడ్ తింటాం, ఏదో వర్క్ చేసుకుంటాం, సాయంత్రానికి వస్తాం, ఏదో చూస్తాం, టైం పాస్ చేస్తాం, ఆదివారం వస్తాం, భక్తి చేస్తాం, ఏదో మిగిలిన పిచ్చపాటి మాటల్లో ఈ కాలక్షేపాల్లో మనం పొద్దుపుచ్చుకుంటాం. కానీ మన ఆత్మల విషయంలో జరుగుతున్న ప్రచండ పోరాటం మనకు తెలియదు, కానీ జరుగుతుంది. ప్రపంచం అంతట్లో జరుగుతుంది. దేవుని ఆత్మ పని, దురాత్మ పని కూడా. దురాత్మైన దేవుని ఆత్మైన మనిషి తనంతట తాను స్పందించి స్వాగతించకుండా మనిషి జీవితంలో పని చేయడానికి అవకాశం లేదు. దేవుని పరిశుద్ధాత్మైన, దేవ వ్యతిరేక శక్తి దురాత్మైన ఒక చట్టానికి లోబడే పని చేయాలి. దేనికి లోబడి పని చేయాలి? పెద్దగా చెప్పండి.
ఓ చట్టానికి లోబడే పని చేయాలి. ఏంటి ఆ చట్టం అంటే, మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది గనుక మనిషి తనంతటా తాను స్పందించకుండా ఇటు దేవునాత్మ గాని అటు దురాత్మ గాని బలవంత పెట్టడానికి వీల్లేదు, బలవంతంగా లాక్కెళ్ళడానికి కూడా వీల్లేదు. అర్థమైందా? మనిషి సహకరిస్తేనే, మనిషి స్పందిస్తేనే చేయాలి. అట్లా కాకుండా బలవంతాన లాక్కెళ్ళే అవకాశం ఉంటే దేవుని ఆత్మ ఎప్పుడో మనుషుల మొత్తాన్ని తీసుకెళ్ళి పడేసేవాడు, లేకపోతే దురాత్మ ఎప్పుడో మొత్తాన్ని తీసుకెళ్ళి దాడి చేసేవాడు. దేవుని ఆత్మ బలవంతంగా తీసుకెళ్ళడం లేదు, దురాత్మ కూడా బలవంతంగా తీసుకెళ్ళడానికి లేదు. మనిషి తనను తాను అప్పగించుకుంటే తప్ప. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? మనల్ని మనం దానికి అప్పగించుకుంటే దురాత్మైన దేవునాత్మైన ఆయనకు అప్పగించుకుంటే ఆయన పని చేయగలుగుతాడు, లేకపోతే కష్టం. యెహెజ్కేలులోకి దేవుని ఆత్మ ప్రవేశం జరిగింది. ఎలా జరిగింది అంటే, మొదట చెప్పిన మాట యెహెజ్కేలు విన్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము. నరపుత్రుడా అన్న కేక విన్నాడు. తర్వాత నీవు చక్కగా నిలువు అన్న స్వరాన్ని కూడా విన్నాడు. అంటే యెహెజ్కేలు మైండ్ లేక మనసు దేవునితో ట్యూన్ అయి ఉంది, అనుసంధానం చేయబడింది. కాబట్టి మొదటి మాట అతనికి వినబడింది. వినబడినప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాట చొప్పున తను ప్రయత్నం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెట్టాడో దేవుడు సహాయం చేయటం మొదలు పెట్టాడు. ఒకవేళ యెహెజ్కేలు దేవుడు చెప్పిన మొదటి మాటకు స్పందించకపోతే ఈరోజు యెహెజ్కేలు గ్రంథం మన దగ్గర ఉండేది కాదు. యెహెజ్కేలుకి దేవుడు చెప్పిన మొదటి మాటను స్పందించాడు గనుక ఇక దేవుని ఆత్మ ఆయనలోనికి ప్రవేశించడానికి త్రోవ ఏర్పడింది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ మొదట ఆ వ్యక్తికి ప్రేరణ కలిగిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా, చర్చికి వెళ్ళొచ్చు కదా, ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని రకాల ఆరాధనలు చేశావు, మాంత్రికుల చుట్టూ తిరిగావు, విగ్రహాల చుట్టూ తిరిగావు, వాస్తులన్నీ తిప్పలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, కొంచెం యేసయ్య గురించి ఆలోచించవచ్చు కదా, కొద్దిగా యేసుకు నీ మనసులో అంత స్థానం ఇవ్వచ్చు కదా, అక్కడ కూడా కొంచెం వెళ్ళి చూడొచ్చు కదా అని ఏ వ్యక్తుల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో పుస్తకం ద్వారానో కరపత్రం ద్వారానో ఏదో ఒక విధంగా ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. ఆ మాటకి ఈ వ్యక్తి స్పందించి నిజమే కదా, నేను ఒకసారి చర్చికి వెళ్తే బాగుండు కదా, ఏమైంది, యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏముంది, ఎందుకు వెళ్ళకూడదు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, అన్నింటిలో ఉన్న పుణ్యం ఏంది, యేసయ్యలో ఉన్న పాపం ఏంది, యేసయ్య కూడా దేవుడేనని కోట్లాది మంది యేసును సేవిస్తున్నారు కదా. అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ జనాభాలో దాదాపు 60% మంది మెజారిటీ యేసుకే ఉంది కదా. ఇక మనం సేవించే వాళ్ళంతా మైనారిటీలే కదా. ఏదో ఊరికి, వీధికి, బజారికి, వాడికి, గ్రామానికి, పట్టణానికి, పల్లికి, రాష్ట్రానికి కదా వీళ్ళందరూ. ప్రపంచానికి దేవుడు కదా యేసు. ఎందుకని నేను యేసును ద్వేషించాను? ఏం ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏంటంట అని ఎప్పుడైతే నీకు అనిపించిందో దేవుని మొదటి ప్రేరణకు నువ్వు లొంగావు కనుక ఆత్మ పరిశుద్ధాత్మ ఇంకొంచెం దగ్గర అవుతాడు నీకు. అసలు ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ పని ఎలా ఉంటుందో చెప్తున్నానండి. ఒక్కొక్క వ్యక్తిని ఆయన వెలిగిస్తున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. గుర్తు రాసుకోండి అంతే. తర్వాత ఇక చెప్పింది వినండి. అసలు ఎలా వెలిగిస్తాడో చూడండి. ఉదాహరణకి నన్నే తీసుకుని నేను అన్యుణ్ణి, నాకు యేసు ప్రభు గురించి తెలియదు, ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నం చేసినా వినడానికి ఇష్టపడలేదు, పైగా యేసు ప్రభుకి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేసిన దౌర్భాగ్యుని, చర్చికి వెళ్ళేటువంటి బిడ్డల్ని దూషించినాను. మా ప్లేస్ ఒకటి చర్చి పాస్టర్ ఒక ఆయన చర్చి కట్టడానికి అడిగితే ఆయన్ని తిట్టి పంపించాను.
ఏదో నాకున్న యేసు ప్రభు సంబంధుల్ని నేను దూషించటం. అట్లాగా చిలకలూరుపేటలో ఏఎంజీ సంస్థ ఉంది, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్, జాన్ డేవిడ్ గారి సంస్థ. అప్పుడు నేను అన్యుణ్ణి, వాళ్ళను కూడా తిట్టే. నేను విచిత్రం ఏంటంటే నేను పుట్టింది వాళ్ళ హాస్పిటల్లోనే. మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మకి పురుడు పోసినామే జాన్ డేవిడ్ గారి భార్య డాక్టర్ సత్యవేదం గారు. సత్యవేదం గారు మా అమ్మకు పురుడు పోసింది. పసిబిడ్డగా ఉన్న నన్ను ఫస్ట్ చేతులతో తీసుకుంది ఒక దేవుని పాత్ర, డాక్టర్ సత్యవేదం గారు. ఒక దైవజనుడి భార్య అండి, దైవజనురాలు, వైద్యురాలానే. నేను ధన్యుడిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే పసికందుగా ఉన్నప్పుడు నా తల్లికి కానుక చేసి మొదటిగా నన్ను చేతుల్లో పట్టుకున్నది వైద్యురాలే కదా. చిలకలూరుపేటలో అప్పట్లో ఆమె నంబర్ 1 వైద్యురాలు. బీద బిక్కిని కనిపెట్టి దేవుని ప్రేమ కలిగి ఎంతో మందికి వైద్యం చేసి, ఎంతో మంది స్త్రీలకి కాన్పులు చేసి, కొంతమంది ప్రాణాపాయంలో ఉన్న వారిని సైతం కాపాడి ఓ మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి డాక్టర్ సత్యవేదం గారు. ఆమె భర్తే జాన్ డేవిడ్ గారు. ఆయన భేదాభికి బోళ్ళంత మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. ఆయన కళ్ళతో దీన స్థితిలో ఎవరన్నా ఉంటే వాళ్ళని చూసి దాటిపోయేవాడు కాదు. కారాపి ఆ వ్యక్తిని ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఏదో దానిలో తన ఏర్పాటు చేసిన వాటిలో జాయిన్ చేసేవాడు. వాళ్ళకి వస్త్రము, ఆహారం అన్ని తక్కువ కాకుండా చూసుకునేవాడు. చాలా మంది ఆయన ద్వారా మేలు పొందారు. ఈ పట్టణం కానీ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆయన సేవలు ఉన్నాయి. కానీ తెలియదు నిర్హేతుక ద్వేషం. అప్పుడు విగ్రహారాధికుణ్ణి, యేసు ప్రభు తెలియదు కాబట్టి యేసు ప్రభు నమ్మిన బిడ్డల్ని కూడా ద్వేషించాను. పరిశుద్ధ గ్రంథాన్ని మా అమ్మ కర్రపులతో నెట్టినట్టు ఊహించండి. మీరు చేత్తో పట్టుకుంటే మాకు అంటంటిదేమో అని మా పెదనాన్న కొడుకోడు చర్చికి వెళుతూ బైబుల్ తెచ్చి మా ఇంట్లో పెడితే, ఆ మా ఇంట్లో ఎర్ర బైబుల్ అనమాట, దాన్ని మా ఇంట్లో పెట్టాడని, దాన్ని ముట్టుకుంటే మళ్ళీ మా దేవతలకి ఎక్కడ కోపం వచ్చిందో, ఎక్కడ మేము తేడా పడతామని కర్రపులతో నెట్టింది మా అమ్మ. అలాంటి స్థితిలో, అంత వ్యతిరేకతలో ఉన్నాం. భక్తులను సైతం ద్వేషించి దూషించే స్థితిలో ఉన్నా. మొత్తానికి ఎవరు ప్రార్థన చేశారో, మా విషయంలో ఎవరు మొరపెట్టారో కానీ ఒక్కొక్కసారి అంటారు, చూడు ఈ బాధల దెబ్బకి దేవుడు కనపడుతున్నాడు రా నాకని. నిజంగానే అప్పుడున్న బాధల దెబ్బకి నిజంగా దేవుడే కనపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఎలా వశపరుచుకుంటాడనే పాయింట్ చెప్తున్నానండి. చాలా కీలకమైన మాట. అలాగే ఒక వ్యక్తిని దురాత్మ ఎట్లా వశపరుచుకుంటుందో కూడా చెప్తా, వినండి. నన్ను దేవుడు దర్శించడం మొదలు పెట్టాడు. బాగా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. ఎటువైపు పోయినా ఎదురు దెబ్బలే, మరణాలు, ఊహించని షాకులు తగులుతున్నాయి. చివరికి బతుకంతా చితికిపోయినట్లు అయిపోయి మరణమే శరణమనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలో ఇన్నిసార్లు ఇన్ని రకాల వారికి మొక్కాను, ఇంత భక్తి చేశాను, ఇంత పిచ్చిగా సేవించాను కదా, అసలు ఇంతకు నేను ఆరాధించిన వాడు అసలు దేవుడేనా, దేవతేనా అనే డౌట్ వచ్చింది. ఒకవేళ వీళ్ళు కాకపోతే నిజమైన దేవుడు ఎవరు అన్న ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఎప్పుడు పుట్టిద్దా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ ప్రశ్న నాకు పుట్టేటట్టు పరిస్థితులు అట్లా నెట్టుకొచ్చాడు ఆయన. ఆయనకి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పాలి. ఒక వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు జరిగేది ఇది. ఒక వ్యక్తిని నీవు దర్శించు ప్రభువా, రక్షించు ప్రభువా, మారు మనసు కలిగించు ప్రభువా, ఆ ఆత్మను కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తీసుకొచ్చే పరిస్థితి అది. అంటే అతడు తనంతట తానుగా దేవుణ్ణి వెతికేటువంటి పరిస్థితులు అతనికి కల్పించబడతాయి. బలవంతంగా లాక్కురాడు, ఎవరిని బలవంతంగా లాక్కురాడు. వాడికై వాడు ఆలోచించే పరిస్థితులు కల్పిస్తాడు. అట్లా నాకు కలిగినాయి.
కలిగి అసలు నేను ఆరాధించేది దేవుడా కాదన్న ప్రశ్న పుట్టినప్పుడు ఇక దేవుడు నాకు సమీపమయ్యాడు. అంతకు మునిపే నేను పాలు పోస్తాను కదా, పాల నర్సరావుపేటలో చేస్తున్నా. అందరి ఇల్లు తిరుగుతా. ఎక్కువ శాతం అన్యులు, యేసుప్రభువును నమ్ముకోని ఇల్లు అన్నీ అయ్యే. ఒక రెండు కుటుంబాలు, యేసయ్యను నమ్ముకున్న కుటుంబాలు, రెండు కుటుంబాలు, వాళ్ళకి పాలు పోస్తా. ఇన్ని అన్యుల కుటుంబాల్లో ఆ 2 దేవుని బిడ్డల ఇల్లు ప్రత్యేకంగా కనపడ్డాయి నాకు. నిజం, దేవుడే నాకు అట్లా చూపించాడు వాళ్ళని స్పెషల్గా. ఒక ఫ్యామిలీ సహజంగా పాలవాడిని ఎవరు పట్టించుకుంటారు? పాలవాడిని ఎవరు పట్టించుకుంటారు తమ్ముడు? పట్టించుకుంటారా? గిన్నె చేస్తారు, పాలు పోస్తే వెళ్ళిపోతారు. వ్యాపారం ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇష్టపడం. కానీ 2 దేవుని బిడ్డలు ఇల్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు నేను వెళ్ళానుకో ఫస్ట్ ప్రేమగా పలకరిస్తారు. మిగిలిన వాళ్ళు పాలలో నీళ్ళు వస్తాయని ప్రతి ఒక్కరు వంక పెడతానే ఉంటారు. ఎందుకంటే నేను నీళ్ళు కలిపేది నేను పుణ్యానికి పోయట్లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను అడిగినంత రేటు వాళ్ళు ఇవ్వరు కాబట్టి నీళ్లు పోసేది అది బిజినెస్. మరి అక్కడ మేము ఖాతాల దగ్గర మేము పాలు పట్టుకొచ్చే దగ్గర వాళ్ళు చిన్న చిన్న చెంబులు పెట్టి నురుగు వచ్చిన దాకా కొట్టి పోస్తారు. లీటర్ కొలత, కాటాలు కాదు. అప్పుడు లీటర్ నిండా పాలు పోసినట్టు పోస్తే మొత్తం పావు లీటర్ తేలదు అందులో. అంతా నురిగే. పట్టుకుంటేనేమో పావు లీటర్ వెయిట్ ఉండదు, లీటర్ అని పోస్తారు. మేము చేయాలా? పొర్లిపోయేటట్టు పోస్తుంటే ఏందయ్యాను అంటారు. నేను కొనుక్కొచ్చే దగ్గర ఇక్కడికి వచ్చినాక వీళ్ళకి తెచ్చినట్టు ఇవ్వాలో, వీళ్ళు ఇచ్చేది 14 రూపాయలు. అప్పుడు లీటర్ 14 రూపాయలు. అప్పుడు నేను చెప్తా 22 రూపాయలు లీటర్, 22 రూపాయలు తెచ్చినట్టు నీకు ఇస్తా. అడుగుతారు, ఏందయ్యా అన్ని నీళ్ళే అంటారు. ఎందుకు నీళ్ళు? పాలు కూడా ఉంటాయిగా అంటాను. డైరెక్ట్గా అని చెబుతా, పాలలో నీళ్ళు వస్తున్నాయి అంటే పోస్తే వస్తాయి కదండి, నేను కలుపుతున్నానని చెబుతా. వాళ్ళు పక్కన మాట్లాడు, మన పాలాడు మహా మిడియాలం అంటారు. మిడియాలం అనుకుని అడవంతం అనుకో, మన డబ్బులు ఒక 8 రూపాయలు ఎక్కువ. అప్పుడు ఒరిజినల్ అక్కడి నుంచి తీసుకొచ్చిన పాలు తీసుకొచ్చినట్టు ఇస్తా. అంతేగాని నేనే పుణ్యానికి చేస్తున్నాను. మరి నా ఫ్యామిలీ బ్రతుకుదా? అప్పుడు వాళ్ళే ఉండదు, అట్లా కాదయ్యా కాస్త తగ్గించిపోయి అన్న వాళ్ళే చెప్పుకుంటు నీళ్ళు కలుపు కానీ తగ్గించగలని. ఎంత కలపాలో ఆ లెక్క ఉండదు, ఆ లెక్క ప్రకారం కలుపుతాను నేను. ఏ ఇంటికి పోయినా సరే నీళ్ళు వస్తాయి, అది ఏదో వంక పెట్టేస్తారు, పాలు తరుగుతున్నాయో లేకపోతే ఫ్రెష్ గా అప్పుడే ఈగినటువంటి పశువుల పాలు కొంచెం స్మెల్ వస్తాయి. పువ్వు పాలు అంటారు వాటిని, లైట్ గా స్మెల్ వస్తాయి. స్మెల్ వచ్చింది అంటారు, ఏవో ఏదన్నా కలిసిందేమో, కొత్తగా ఈగిన పశువుల పాలు కలిసిందేమో, వస్తే 2-3 రోజులు వస్తాయి, ఏమైంది తాగండి అట్నే. వాళ్ళు ఏమంటానికి లేదు, మెల్లకుండా తీసుకెళ్తున్నాయి. కానీ ఈ 2 ఫ్యామిలీస్ మాత్రం ఒక్కసారి కూడా వంక పెట్టలేదు. పాలు నీళ్ళు వస్తాయని కానీ, ఇట్లుంది కానీ అట్లుంది ఏ వంకలు. ఈ 2 ఫ్యామిలీస్ దేవుడు ఎరిగిన కుటుంబాలు. స్పెషల్ గా దేవుడు నాకు చూపిస్తున్నాడు, అందరినీ చూడు, ఇదిగో వెళ్ళని చూడు. నన్నేమి అనకపోగా, విమర్శించకపోగా, బాబు నీళ్ళు తాగుతాయా, టీ తాగుతావా అనేవాళ్ళు. ఇప్పటికీ ఒక 25-30 మొక్కలు ఉన్నాయి. ఏది వేరే పార్టీలో. ఆ పార్టీ మరి ఈ పార్టీలో బదులు వాళ్ళందరూ కట్టుకుని దాడి చేస్తే ఏమైపోవాలి అంటది మా అమ్మ. నువ్వు అన్నావు బాగుందిరా, చర్చికి పోతే ఇక మళ్ళీ ఇటు తిరిగిన వాళ్ళు ఏదొద్దు ఇక ఆయనే అంటారు. మళ్ళీ ఇప్పుడు మరి వీళ్ళు మన మీద దాడి చేస్తారేమో, ఇబ్బంది పడతాం ఆయన అని అంటే, మీరు పుట్టి బుద్ధి తిరిగిన దాకా ఏ చేశారు? మీరు మనశాంతి ఉన్నది లేదు, మేము ఉన్నది లేదు. నేను ఏమన్నా కానీ చర్చికి వెళ్ళాల్సిందే. ఈ లాస్ట్ ప్రయత్నం ఇది కూడా, ఇందులో కూడా నాకు సరైన రిజల్ట్ రాకపోతే ఆ తర్వాత నా ఆలోచన నాకు ఉందని నేను మనసులో పెట్టుకుని అది చెప్పకుండా
మన తల్లికి చెప్పడం, తర్వాత ఆమె సపోర్ట్ చేయటం, మొదటిసారి దేవుని సన్నిధికి వెళ్ళడం. ఇప్పుడు ఈ సన్నివేశాలన్నిటి ఎవరున్నారు నాతో కూడా? పెద్దగా చెప్పాలి, పరిశుద్ధాత్మ నన్ను వెన్నంటే ఉన్నాడు. అంటే అప్పుడు ఎంటర్ కాల నాలోకి వెలపట ఉండి ప్రేరేపిస్తున్నాడు. ఒక్కొక్క దానికి నేను కనెక్ట్ అవుతూ లోబడుతూ ఉంటే ఇంకా దగ్గర అవుతున్నాడు. అర్థమైందా? ఇదే పరిస్థితి నీది కూడా. నువ్వు ఆలోచించుకుంటే నేను చెప్తుంటే నీవు కూడా గుర్తొస్తుంటాయి నీకు. మొదటి మాటకు మనం మొదటి ప్రేరణకు లొంగితే ఇంకొక ప్రేరణ కలిగిస్తాడు, దానికి లొంగితే ఇంకొక ప్రేరణ, అట్లా దగ్గరికి వస్తాడు. చివరికి సన్నిధికి తీసుకెళ్ళాడు, అక్కడ దర్శించాడు, అక్కడ మాట్లాడాడు, బాప్తిస్మ విలువల గురించి మాట్లాడాడు. ఎప్పుడైతే ఇక నాకు ఏది వద్దు, యేసు చాలు అనుకున్నానో, ఇక ఆయన నాతో స్థిరంగా నిలిచి ఉండటం మొదలుపెట్టి బాప్తిస్మాన్ని కూడా నన్ను రేపాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు కడగబడితేనే ఇక నీలో నేను స్థిర నివాసం చేయడానికి అవకాశం ఉంటుంది కుమారుడా. నువ్వు కడగబడితేనే రా అని తీసుకొచ్చేసి బాప్తిజం ఇప్పించాడు. ఆ బాప్తిజం మొదటి కూడా అడ్డు తగిలింది సైతాన్. చూడండి, పరిశుద్ధాత్మ వశపరుచుకున్న ఆయన తీసుకెళ్తుంటే దురాత్మ అడ్డు తగులుతుంది. నీ వయసు ఎంత? మొత్తం 20-21. ఇప్పుడు బాప్తిజం ఏంది? నాకు 60, నేనే తీసుకోలేదు అని ఒక 15 దాన్ని ప్రేరేపించేవాడు నాకు అడ్డు తగిలాడు. ఆ దెబ్బకు 2 గంటల ఆలోచనలో పడ్డా. తెలిసి తెలియకుండా బాప్తిజం తీసుకుని ఎట్ట పెడతాడుంటే సత్తారంట అంది. ఏకంగా సత్తారు. సత్తారా? సావండి ఉడి కనుక కొంచెం ఆలోచన ఉంటుంది కదండి. బతకాలని దేవుడి దగ్గర పోతాం కానీ సత్తావడం పోతాడా? వెనక్కి 2 గంటలు ఆలోచిస్తే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పాపాలు నెత్తి మీద ఉంటే శాపాలు వాటి ఫలితాలు ఉంటాయి, కానీ అవన్నీ కడగబడితే బరువు దిగిపోయి ఆశీర్వాదం ఉంటుంది, కానీ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాపాలు చేయడానికి ఆలోచించని నీవు పాపాలు కడిగి వేసుకోవడానికి ఎందుకలా ఆలోచిస్తున్నావు అని మాట్లాడాడు ఆయన. పాపాలు చేయడానికి వెనక ముందు లేకుండా చేశావు, కడిగేసుకోరా, ఆయన పవిత్ర రక్తంలో పరిశుద్ధపరచబడినానా, ఇక నేను నీలో స్థిర నివాసం చేస్తాను అని అడుగుతుంటే కరెక్టే కదా. పాపాలు చేయడానికి కాదు కదా నేను పోతుంది, చేసి కడిగేసుకోవడానికి కదా. దీనికి ఆలోచన ఉంది, కడిగేసుకుందాం, ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ ఉండగలనా? ఆ నియమ నిష్టలతో ఉండగలనా? అంతకంటే ఎక్కువ నిష్టలే చేసాం మనం, అంతకంటే నిష్టలే చేసాం. బట్టలు మార్చుకున్నాం, ఉపవాసాలు ఉన్నాం, అడవుల్లో దిగాం, కాళ్ళకు చెప్పులు లేకుండా, నేల పడక, కనీసం తలకు నూనె రాయకుండా నిష్ట అన్నీ చేసాం. అలాంటి జాగ్రత్త లేదుగా. 3ంటికి లేచి చలి పుట్టేటప్పుడు సన్నీళ్ళ స్నానం చేయమని చెప్పలేదుగా. పట్ట మార్చుకుని ఎండగట్టుకోరని చెప్పలేదుగా. నెత్తి మీద బరువులు వేసుకొని వచ్చి మామిడి మంట పుట్టిందాక మోసుకుంటా తెచ్చి నాకు ఏదైనా చెప్పలేదుగా. కాళ్ళకు చెప్పులు లేకుండా ముళ్ళల్లో, రాళ్లలో, తుప్పల్లో నడిచి విన్యాసాలు చేయమని చెప్పలేదుగా. అప్పటిదాకా నేను మోసిన బరువైన కాడి ఏది చెప్పలా. పత్యం ఒక్కటే పాపం అన్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నీకు పత్యం అంటే ఏదన్నా ఉందంటే అబ్బాయి పాపం చేయొద్దురా, పాపమే నీకు పత్యం. ఇక అన్ని విషయాలలో నీకు అవకాశం ఉంది. చెడు చేయవద్దు. ఇది నాకు తేలికైన కాడి అనిపించింది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం, ఆత్మ ప్రేరణలోకి బాప్తిస్మం పొందడం జరిగింది. ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో అప్పుడు నా మీద ఇంకెవరికి అధికారం వచ్చింది? కంప్లీట్ గా రైట్. ఆత్మ తను నన్ను వెంటాడుతూ, ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ ఒక్కొక్కటి నేను లోబడే కొద్ది నాకు దగ్గర అయ్యాడు, లోబడే కొద్ది దగ్గర అయ్యాడు. మీకు తెలుసా పరిశుద్ధాత్మ ఎవరికో? ఆత్మ నింపుదలైన, అభిషేకమైన దేవునికి విధేయులైన వారికి. అపోస్తలుల కార్యములు 8వ
5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మొదటి మాటకు విధేయత చూపితే రెండో మాట, రెండో మాటకు విధేయత చూపితే మూడో మాట. అట్లా మనం లోబడే కొద్దీ దేవుని ఆత్మ మనకి దగ్గర అవుతాడు. తమ్ముడు చెల్లె, మనం ఎంత ఆయనకి విధేయత చూపుతుంటాం అంత దగ్గర వచ్చేస్తుంటాడు. క్లియర్గా అర్థమైందా? దయ్యం కూడా అంతే. దాని మాట వినే కొద్ది అది దగ్గరకు వస్తుంటుంది. దురాత్మ కూడా అంతే. ఫస్ట్ వెలపటి నుండి ప్రేరణ కలిగిస్తుంది. ఇస్కరియోతు యూదా జీవితంలో ఇది మనకి క్లియర్గా ఉంది. ఇస్కరియోతు యూదా జీవితంలో మనకి అది క్లియర్గా ఉంది. అన్ని వదిలేశాడు, ఒక్కడ పట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసుతో కూడా ఉంటూనే యేసు శక్తి పొందుకొని మిగిలిన అపోస్తలులతో పాటు తను కూడా కార్యాలు చేస్తూనే అన్ని వదిలేశాడు. కానీ ఒక్కటి ఉంది అతని దగ్గర, ధనాపేక్ష, ధన వ్యామోహం. దాని గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? సమస్త కీడులకు సమస్త దరిద్రానికి అదే మూలం అని చెప్పాడు. తెలుసా మీకు? ఏంటిది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు